నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఏసీ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరై బతుకమ్మ సంబరాలను విద్యార్థులతో కలిసి చిలకించారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత కుత్బుద్దీన్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఉపాధ్యాయులతో కలిసి శాల్వాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సేవలో ఉంటానని నా ఆలోచన ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చేస్తాను. అందుకని మేము నచ్చిన పనులు చేస్తేనే మా ఎమ్మెల్యే గారు గౌరవించి నేను చెప్పిన మాట కాదనుకుంటా ప్రత్యేకించి ఆయన నచ్చినందుకు నేను ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో టీచర్స్గా మంచి శ్రద్ధతో జాయింట్స్ అండ్ లేడీస్ కలిసి మంచి ర్యాంక్ ఎస్ఎస్సీలు వచ్చేటట్టుంటే నేను వాళ్ళకు అనుకున్న సేవలు చేస్తాను. ర్యాంక్ ఇచ్చిన వాళ్ళు అనుకున్న సేవలు చేస్తామని మీ అందరితో పదే చేస్తున్నాము. ముఖ్య విషయం ఏంటంటే తాలూకా లోపల స్కూల్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మేము చూడండి డెకోరే కానీ ఏదే కానీ మా ఇష్టానుసారంగా మీరు అందరూ సంతృప్తి ఉండాలి, మీకు అనుకున్న సేవలుగా ఉండాలి అన్నట్టుగా మేము సంతోషంతో ఈ స్కూల్ నడిపిస్తున్నాము. నడిపినంత వరకుగా మీ అందరికీ సేవల్లో ఉంటానని నేను పదే చేస్తున్నాను. ఈ మీటింగ్లో మా దయానంద్ అన్న, మా రాజుల సత్యం అన్న వీళ్ళందరూ ఇష్టానుసారంగా వచ్చినందుకు, వీళ్ళకు కష్టపడిచ్చినందుకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. Give some golden words for MLA Garu. I request MLA Garu to give some golden words. Thank you, sir, for our students. గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం. ఈరోజు మీ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ గారు, మీ టీచర్స్ అందరూ కూడా కలిసి బతుకమ్మ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. కానీ అవ్వైన వారు ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పుడైతే పార్టీలో చేరినప్పటి నుంచి అప్పటి నుంచి సుపరిచితుడు. మరి ఆ రోజుల్లో కూడా ప్రత్యేకించి మీ పాఠశాలకి వచ్చి మాట్లాడి వెళ్ళడం అనేది జరిగింది. ఈరోజు మీరందరూ కూడా మరి బతుకమ్మకు రావాలంటే మీ దగ్గర నేను రావడం అనేది జరిగింది. ఒక మంచి పరిణామం. మీరందరూ కూడా టీచర్స్, అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసిమెలిసి బతుకమ్మ ఆడాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి హాలిడే స్టార్ట్, 10-15 days ఎంజాయ్. అంతేనా? అంతేనా? ఫుల్ ఎంజాయ్. ఏం చేస్తారు? ఏం ఆడుకుంటారు? క్రికెట్. ఓకే. కానీ ఎవరు కూడా బయటికి ఇట్టటి వెళ్ళకుండా మీ తల్లిదండ్రులతోటే ఎక్కువ టైం కేటాయిస్తూ ఫుల్ టైం వాళ్ళతోటే, మీరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని వదిలి మీరు ఆడుకోకూడదు. ఓకేనా? ఓకేనా? ఓకే. అదేవిధంగా అందరికీ అడ్వాన్స్గా మరి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బతుకమ్మ కూడా మీరందరూ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్తారా? ఏమవుతారు? ఎవరెవరికి ఏమేమి ఆలోచనలు ఉన్నాయి? ఏమైతే చెప్పు. పోలీస్, ఇంకా ఆర్మీ. ఎంతమంది ఆర్మీ చేయలేపండి? అబ్బో, 50 మంది ఉన్నారు ఆర్మీ. పైలట్లు ఎంతమంది? పైలట్. టీచర్లు ఎంతమంది? స్ట్రెంత్ తక్కువ ఉంది టీచర్లకి. పోలీసులు ఎంతమంది? ఓకే. మీరందరూ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.